మన గురించి మనకి ఎదుటోడు చెప్పడం కాదు, మన గురించి మనం నేర్చుకోవడమే ఈ ధ్యానం. లాస్ట్ 5 minutes, ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. అలాగే శ్వాసను గమనిస్తూ ఉండండి. నిద్రలోకి అస్సలు జారుకోవద్దు, ఆలోచనలోకి అస్సలు మునగవద్దు. ఆలోచనలో మునిగావంటే నీ ఎనర్జీ అంతా అక్కడ ఫ్లో అవుతున్నట్టే. నువ్వు ఎప్పుడైతే నీ శ్వాసతో నువ్వు ఉంటావో అప్పుడు నీ ఎనర్జీ నీతో ఉంటుంది. ఆవలింతలు కూడా అందుకే వస్తాయి, నిద్రలోకి వెళ్తేనే వస్తాయి ఈ ఆవలింతలు అనేవి. లేకపోతే ఎవరికి అసలు ఆవలింతలు రావు. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, అంతే ధ్యానం. అర్థమైందా? నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, అంతే ధ్యానం. మనం ఇక్కడ నోటిలోని మౌనం అంటే అర్థం ఏ నామాన్ని తలవకూడదు, ఏ మంత్రము చదవకూడదు. మనసులోని శూన్యం అంటే ఆలోచనల్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి, అదే మనసులోని శూన్యం. ఎప్పుడైతే మనం ఇలాగే నోటిలోని మౌనాన్ని నుంచి మనసులోని శూన్యాన్ని చేస్తామో ఆటోమేటిక్గా అదే ధ్యానం అవుతుంది.